సొంత నియోజకవర్గంలో బిగ్ షాక్ అయితే తగిలింది. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మిగతా ఉమ్మడి ఖమ్మం కావచ్చు, వరంగల్ జిల్లాల్లో మాత్రం తన హవా అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కనబడుతుంది. ఇక జనసేన కూడా ఒక దగ్గర ఖాతా తెరిచింది సూర్యాపేట జిల్లాలో. ఎలా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మనం ఇంతకుముందు మనం చాలా సార్లు ఎలక్షన్స్ కాకముందు కూడా మనం ఈ చర్చ జరిగింది. చర్చలు కూడా మనం అందరం అనుకున్నది ఏంటంటే, ఈ మూడు పార్టీలలో కూడా మొదటి పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది, రెండోది బీఆర్ఎస్ ఉంటుంది, మూడోది మన బీజేపీ ఉంటుంది అనుకున్నాం. కానీ మనం ఇప్పుడు మీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తే బీఆర్ఎస్ బీజేపీలు చాలా వెనుకబడ్డట్టు కనబడుతున్నాయి. కాంగ్రెస్ మనం ఊహించిన దానికన్నా కూడా ముందంజలో కనబడుతుంది. కాబట్టి ఒక విధంగా ఈ రిజల్ట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఒక మానసిక స్థైర్యము, బలము, ఒక పట్టు మళ్ళీ రాష్ట్రం మీద పెరగడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఎలక్షన్ లో గ్రామీణ ప్రాంతాలలో కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా చేసినారు. అక్కడ విద్యావంతులు తక్కువ, కానీ పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు ఎక్కువ. బాగా వాళ్ళు ఆలోచిస్తారు కాంగ్రెస్ మీద వ్యతిరేకత అని అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రిజల్ట్స్, ఈ ఫలితాలను, ఇప్పుడు వస్తున్న ఫలితాలను పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాలను దాదాపుగా కాంగ్రెస్ కూడా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువనే వస్తున్నది. అయితే అక్కడక్కడ మీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో కొంత వివేక్ వెంకటస్వామి సెట్ బ్యాక్ అంటే అక్కడక్కడ కాంగ్రెస్ అంటే అక్కడ బీఆర్ఎస్ గెలవడం అనేది కొంత అక్కడ పట్టున్నది బీఆర్ఎస్ కు. అయితే మొత్తం మీద మాత్రం ఎలక్షన్స్ లో చూసినప్పుడు అయితే దాదాపుగా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నది. బీఆర్ఎస్ బీజేపీలు ఇదే ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం అంతిమంగా రిజల్ట్స్ వచ్చే వరకు అవి రెండు చాలా వెనుకబడి ఉన్నట్టుగా అర్థమవుతున్నది. కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఎంత కొట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు దాదాపుగా మనం అంతకుముందు కనీసం పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో 60% కాంగ్రెస్, 30% బీఆర్ఎస్, తర్వాత మిగతాది బీజేపీ, ఇండిపెండెన్స్ వచ్చాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు వస్తున్న ఈ సరళి ప్రకారం చూస్తే ఈ ట్రెండ్ ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ ఎక్కువ మొగ్గు వస్తుంది. అంటే ఇప్పుడు అంతిమ రిజల్ట్స్ వచ్చే వరకు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే మాత్రం కాంగ్రెస్ చాలా ముందంజలో కనబడుతుంది. పాపిరెడ్డి గారు, ఇక్కడ ఇంకొకటి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు అనుకోవాలా, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరింత అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికే మనం పాజిటివ్గా వెళ్ళాలని ప్రజలు పట్టం కట్టారు అనుకోవాలా? ఎలా అనుకోవాలంటారు దీన్ని? లక్ష్మీనాథ్ గారు, ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలు, అది గ్రామ పంచాయతీ కావచ్చు లేదా మున్సిపాలిటీస్ కావచ్చు, అధికార పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక 50% అది అధికార పార్టీ అనడంతోనే గెలుస్తుంది. మిగతా 50% వాళ్ళ కృషి, మిగతా అంశాలు దానికి కలుస్తాయి. కానీ ఎందుకంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ దాదాపుగా 3 సంవత్సరాల పరిపాలన కాలం ఉన్నది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచే ఎవరైతే వీళ్ళు ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి గవర్నమెంట్ తోని సంబంధాలు గడపాల్సి వస్తుంది, పనుల కోసం ప్రభుత్వం దగ్గరికి పోవాల్సి వస్తుంది. కాబట్టి సహజంగానే ఈ స్థానిక ఎన్నికలు, అది పంచాయతీ రాజ్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, ప్రజలు ఏమనుకుంటారంటే అధికార పార్టీ ఎవరైతే పెడతారో క్యాండిడేట్స్ గెలిపిస్తే కొంత మేరకు పనులు కావడానికి, ముఖ్యంగా ఆ స్థానిక సంస్థలలో అక్కడ ఉన్న ప్రజలకు ఆయా ఎమ్మెల్యే, మన వీళ్ళు మన మున్సిపల్ కమిషనరా, మేయరా లేదా కార్పొరేటరా, కౌన్సిలరా, వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒకటే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కొంత పనులు సులభంగా జరుగుతాయనే ఒక నమ్మకం ఉంటది. కాబట్టి ఆ నమ్మకం పాపిరెడ్డి గారు, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి అడ్వకేట్ అండ్ బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. సార్, ట్రెండ్స్ చూస్తే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అయితే తన హవానైతే కొనసాగిస్తుంది. ముందుగా మనందరం కూడా అనుకున్నాం, పాపిరెడ్డి గారు కానీ మీరు కానీ, ఏది భిన్నంగా అయితే ఏం జరగడం లేదు. ఎలా చూడాలంటారు? లక్ష్మణ్ గారు, మీకు పెద్దల పాపిరెడ్డి గారికి, మన అమ్మ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే సార్. మనం అనుకున్నట్టు జరుగుతుంది. కానీ ఇంతకుముందు పాపిరెడ్డి గారు ప్రశ్నలు వేశారు, అన్ని వాస్తవం, అవన్నీ కూడా నేను వార్తలు పూర్తి చేసి వేస్తాను. అదనంగా నేను చెప్పిన విషయం చెప్తాను. వార్తలు మళ్ళీ తెలియజేయడం కాకుండా
అసలు 3 రకాలుగా అంటే ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నాడు యాక్చువల్ గా జరిగేది. ఇప్పటిదాకా ఓటర్లను అభ్యర్థులు కోరుతున్నారు, కానీ అభ్యర్థులు అమ్ముడు పోవడానికి సిద్ధమవుతున్నారు అంటున్నాయి ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా అభ్యర్థులు ఏం చేశారు, కౌన్సిలర్లు గెలిచేవాడు కానీ కార్పొరేటర్ కానీ ప్రజలు కొనుక్కొని ఓట్లాడికి తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూసి వీళ్ళు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. అమ్ముకోవడం అంటే విప్పు జారీ చేస్తే పదవి పోతుంది కనుక వేరే పార్టీలకు అమ్ముడు పోరు లక్ష్మణ్ గారు, సొంత పార్టీలకు అమ్ముడు పోతారు అంటున్నారు. ఏమవుతుందంటే ఒక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అనుకుందాం, అందులో 2 పోటీ పడుతున్నారు అనుకోండి, క్లియర్ మెజార్టీ ఉన్నది, గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, నేను పాపిరెడ్డి గారు పోటీ పడ్డాం అనుకోండి, అప్పుడు ఏమైతారంటే మీరు 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 కౌన్సిలర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒకటే పార్టీలే కదా, నేను కూడా మీ పార్టీ కదా, నాకు కింద ఖర్చు పెట్టినా కదా, నా సంగతి ఏందని అడుగుతారు కదా. ఇప్పుడు అసలు ఆయన కొనుగోలు అమ్మకాలు ఇప్పుడు జరుగుతాయి అంట. మొన్నటి దాకా కేవలం చిల్లర అంటే రిటైల్ ప్రైస్, అదంతా రిటైల్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ అమ్ముకుంటారు వీళ్ళు. కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు కానీ కార్పొరేటర్లు కానీ హోల్సేల్ గా తమ పార్టీ వాళ్ళకి అమ్ముకుంటారు. ఇంకా వేరే పార్టీ వాళ్ళకి అమ్మితే పదవి పోతాయి, తమ పార్టీ వాళ్ళకి అమ్ముకుంటారు. ఇదంతా ఏంటో ఒక బహిరంగంగా ఉన్న మార్కెట్ లాగా ఉంది మీరు చెప్పేది, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకొకటి, బీజేపీ కూడా తాము గెలుస్తా ఉన్న దగ్గర ఇప్పటికే కొంతమంది ఎవరైతే అభ్యర్థులు వాళ్ళందరినీ అయోధ్యకు తరలించేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అవును సార్, ఆదిలాబాద్ నుంచి అయోధ్య మొన్న సాయంత్రానికి ఎన్నిక జరిగే గంటకే అందరిని తరలించారు, అభ్యర్థులను తరలించారు. జనరల్గా గతంలో ఏముండే లక్ష్మణ గారు, గెలిచిన వాళ్ళని తరలించేవారు, తెల్లారి. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ తర్వాత తరలించి అసలు ఇప్పుడు రిజల్ట్ దాకా ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే నైతిక విలువలు అన్ని పార్టీలు కోల్పోయినాయి, ఏ పార్టీ కూడా చక్కగా లేదు కనుక అన్ని కోల్పోయినాయి కనుక ఈ దేశంలో మ్యూట్ లో ఉంది సార్, వాయిస్ మ్యూట్ లో ఉంది. చెప్పేది ఒకటి, రేపు ప్లీజ్ కంటిన్యూ. అంతిమంగా కాల్ వచ్చిందంటే నేనేమంటున్నాను అంటే అంతిమంగా అమ్ముడు పోయేది ఇప్పుడు మార్కెట్ మొదలైంది. ఇప్పటిదాకా ఓటర్లను వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు గెలిచిన తర్వాత హోల్సేల్ గా వీళ్ళు అమ్ముడు పోతారు, అంతకని ఏం లేదు. దానికి ఫిరాయింపు చట్టం కిందకి ఎట్లయితే అక్కడ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారో ఇక్కడ కూడా అమ్ముడు పోతారు. కానీ ఇక్కడ ఏంటంటే వెంటనే పదవి పోద్దని భయంతో అమ్ముడు పోరు. రెండోది కూడా ఏమంటున్నానంటే కోఆప్షన్ సభ్యుల కథ కూడా రేపు కీలకమవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, మనం కోఆప్షన్ సభ్యులు ఏంటంటే 1, 2 ఎక్కువ ఉండి కూడా ఒక్కోసారి ఏదైనా పార్టీకి మిగతా కోఆప్షన్ సభ్యుల సంఖ్య ఎక్కువైంది అనుకోండి, అప్పుడు కోఆప్ చేసుకున్న సభ్యుల సంగతి ఉంటే వాళ్ళ ద్వారా గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇది కేవలం కౌన్సిలర్ ఎంతమంది గెలిచారు, కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు వరకే మనం చూస్తున్నాం. కానీ అసలైన సంగతి ఏంటంటే వీళ్ళు గెలిచిన తర్వాత మున్సిపాలిటీలు కదా అసలైన సంగతి. ఇప్పుడు మొత్తం 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ గెలిచింది, బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అనేది కదా. అందుకని ఏమంటానంటే అసలు ఎన్నిక రేపు పొద్దున 16